మన జైత్వారం గ్రామం శేఖర్ రెడ్డి అన్న సీనియర్ నాయకుడు రైతు కూడా తన యొక్క ఆవేదనను మన యొక్క సభాస్థలికి పంచుకోవాల్సిందిగా కోరుతాం. పర్లేదు అక్కడి నుంచి మాట్లాడండి. ఏం కదన్న శేఖర్ అన్న ఆడికెళ్ళి మాట్లాడి. మేము రైతుల తరఫున మాట్లాడుతున్నాము. అన్నగారికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం, మా రైతుల తరఫున నమస్కారం చేసుకుంటూ అందరు కూడా మేము ఎందుకు ఈ రైతు బాధను మీరు అర్థం చేసుకోవాలంటే ఒకటి, మా భారతదేశానికి 1940లో స్వతంత్రం వస్తే రైతులకు మాత్రం కేసీఆర్ వచ్చినాకనే స్వతంత్రం వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, రైతులను చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజా నాయకులు కానీ ఇట్లా గజ 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 వణుకుతున్నారు. ఎందుకంటే రైతులను ఐక్యత చేసింది మాత్రం ఒక కేసీఆర్ మాత్రమే. నిజంగానే ఈ మాట ఎందుకంటున్నంటే, కేసీఆర్ గారు ఆ రోజు రైతులను గుర్తించి రైతు బంధాన్ని పెట్టకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి 5,000 7,000 చేస్తాను అనకపోవు, 15,000 చేస్తాను ఎందుకన్నాడు ఆయన? రైతుల ఓట్లు కావాలని. నిజంగానే మేము రైతులందరూ కూడా నమ్మినాం. కేసీఆర్ 5,000 మాత్రమే ఇస్తా అంటుండు, రేవంత్ రెడ్డి గారు ఇస్తే 15,000 వస్తాయి కదా అని చెప్పి రైతులందరూ నమ్మి ఓట్లు వేసినాం. ఈ రోజు వరకు కూడా ఆ రైతు బంధు అనేది ఆ కేసీఆర్ ఇస్తున్న పైసలు మాత్రం కూడా ఇవ్వలేకపోతున్నాడు. అంటే కేసీఆర్ గొప్పడా మన రేవంత్ రెడ్డి గొప్పడా? ఒకసారి మన రైతులందరం అర్థం చేసుకోవాలి. అన్న మాట తప్పకుండా ఇచ్చిండు. అదేవిధంగా రైతు రుణమాఫీ కేసీఆర్ 1,00,000 రూపాయలు అంటేనే ఇవ్వలేకపోయిండు, రేవంత్ రెడ్డి 2 లక్షలు ఇస్తా అంటుండు. కాబట్టి నమ్మాలి, ఒక మనిషిని నమ్మాలి. కాబట్టి 2 లక్షలు ఇస్తా అంటుండు. కాబట్టి రైతుల మందిరం కూడా గుండు గుత్తుగా తెలంగాణ మొత్తము రేవంత్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేసి గెలిపించినాము. ఈ రోజు మరి అన్న మాట నిలబెట్టుకోవాలన్నా వద్దా? ఏ నాయకుడైనా సరే, ముఖ్యమంత్రి గారు కూడా మేము అదే సవినయంగా కోరుతున్నాము, మీరు అన్న మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి నిలబెట్టినప్పుడు మాత్రము బరాబరి నేను నిజంగా మా సబితా మేడం వచ్చిన ఊర్లోకి వచ్చి చెప్పిన, ఏ చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతాయంటే కాసే చెట్టుకే తగులుతాయి. మేము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఎందుకు పడుతున్నామంటే, మీరు ఆపత్రం చేస్తారు కాబట్టి మీ రైతులందరూ మిమ్మల్ని మాత్రమే అడుగుతాం. మేము మా రైతు బంధు ఎందుకు వస్తలేదు, మా రైతు బీమా ఎందుకు వస్తలేదు, రుణమాఫీ ఏమైందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి మా తరఫున మీరుండి, రామన్న గారు మీరు ముందుండి రైతుల పక్షాన ఇదే విధంగా అహర్నిశలు మీరు రైతుల తరఫున ఎప్పుడు ఉండి కూడా ఇదే విధంగా కొట్లాడతారని చెప్పి ఈ తక్కువ టైంలో మీ చిన్న విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పి ఒక్క మాట బోనస్ గురించి కూడా చెప్పే కదా, మర్చిపోయినావా? 500 బోనస్ ఇస్తాను, అదే ఇవ్వలేదు, ఇంకా అది రాలేదు. ఇక్కడ మాకు రైతు బంద్ బోనస్ కాదు సార్, ఇక్కడ మాకు అది కౌంటర్ ఓపెన్ చేయలేదు సార్. కందుకూరులో సీక్రెట్ ఇస్తున్నట కదా, అది ఓపెన్ చేయలేదు సార్. ఎట్లిస్తారు ఇక లేదా సార్? కొనుగోలు చేయాలి ఇక్కడ, వడ్లనే కొనుగోలు చేయాలి ఇక్కడ. దొడ్డు వడ్లకి ఇస్తానడు, మరి ఇప్పుడు సన్న వడ్లు అంటుండే మోసం కాదా? ఇది మోసమే, అది అందుకొరకే మోసం. కాబట్టి ఆ మోసాన్ని మీరు గుర్తించారు కాబట్టి మేము ఎంబడి ఉన్నాము. తప్పకుండా మీరు గుర్తించి రైతుల పక్షాన ఇదే విధంగా ఆర్నిశలు మీరు ఎంత వరకైనా సరే మనం కష్టపడి రైతులను దక్కించుకోవాలని. ఈ మార్పును మళ్ళీ నమ్ముతారా శేఖర్? నమ్ముతారంటే రైతులైతే నమ్మే పరిస్థితి లేదు. ఒక రైతులు నమ్మే పరిస్థితి. జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తాడు ఊరికి వస్తాడు, రైతుల్లో మార్పు రావాలి కానీ రైతులు మార్పు చేస్తే రైతులే మార్పు చేయలేకపోతే ఎట్లా చేస్తారు? ఇక రైతుల మార్పు నిజంగానే రైతులు జీవితాలు బాగుపరిస్తే అన్న కేసీఆర్ కంటే ఇంకా బాగుపరిస్తే నమ్ముతారు. అంత పొట్టు కూడా చేయలేనప్పుడు ఎట్లా నమ్ముతారని? ఇక అంతే కదా, అర్థమైంది అర్థమైంది కదా. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.